వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మీ యొక్క ఎగ్జామ్కి ఒకరోజు ముందు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కాని వాళ్ళు లింక్ అయితే డౌన్లోడ్ వీడియో కామెంట్లో ఇచ్చాను. ఆ యొక్క వీడియోని చూసి మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ది బాటియాలి ఫోక్ మ్యూజిక్ విచ్ ఈస్ మోస్ట్లీ సాంగ్ బై ద ఫిషర్మెన్ అసోసియేటెడ్? మత్స్యకారులు ఎక్కువగా పాడే బాటియాలి జానపద సంగీతం కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 2, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ NIMAS ఈస్ లొకేటెడ్ అట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద ఫస్ట్ 100% ఫుల్లీ డిజిటలీ లిటరేటెడ్ పంచాయత్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి 100% పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన పంచాయతీని ఈ క్రింది రాష్ట్రాలు ఏ ప్రాంతాల్లో కలిగి ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కేరళ. క్వశ్చన్ నెంబర్ 4, లాంగ్వీర్ నృత్య ఈస్ ఏ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్. లాంగ్వీర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉత్తరాఖండ్. క్వశ్చన్ నెంబర్ 5, హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్? ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దయానంద్ సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 6, ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా వాస్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ కాంటినెంట్ ఎర్లియర్? భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి గతంలో ఏ ఖండంలో భాగంగా ఉండేది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 7, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ యూ ఫైండ్ ద 6 బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కుల యొక్క 6 విస్తృత వర్గాలను మీరు కనుగొంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పార్ట్ 3. క్వశ్చన్ నెంబర్ 8, యాజ్ ఆఫ్ మార్చ్ 2024 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? మార్చి 2020 నాటికి క్రింది వారిలో ఎవరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఉన్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రకాష్ శ్రీవాస్తవ. క్వశ్చన్ నెంబర్ 9, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఆన్ ఏ చెస్ బోర్డ్? చదరంగం బోర్డు మీద ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 64. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, హూ ఈస్ ద పవర్ ఆఫ్ రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా? భారతదేశంలో పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారం ఎవరికి ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 11, ద 5-year plans ఫర్ ఇండియా విత్ ద డ్యూరేషన్ ఆర్ గివెన్ బిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? భారతదేశ పంచవర్ష ప్రణాళికలు వాటి కాల వ్యవధి క్రింద ఇవ్వబడ్డాయి. కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బి మరియు సి రెండు. క్వశ్చన్ నెంబర్ 12, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ ఏ కంట్రీ? ఒక దేశం యొక్క వాణిజ్య సమతుల్యత ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దిగుమతులు మరియు ఎగుమతుల మధ్య వ్యత్యాసం. క్వశ్చన్ నెంబర్ 13, డాలర్ మెహందీ ఈజ్ ఎ ప్రైమర్లీ ఏ ఫేమస్ సింగర్ ఆఫ్ పాప్ సాంగ్ ఇన్ విచ్ ఇండియన్ లాంగ్వేజ్? డాలర్ మెహందీ ప్రధానంగా ఏ భారతీయ భాషలో పాప్ పాటల ప్రసిద్ధ గాయకుడు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పంజాబీ. క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ విచ్ ఇయర్ డిడ్ జోహెనెస్ నికోలస్ బ్రోన్స్టెడ్ and Thomas Martin Lowry proposed the fundamental concept of acids and bases? జోహెనస్ నికోలస్ బ్రోన్స్టెడ్ మరియు థామస్ మార్టిన్ లౌరీ ఆమ్లాలు మరియు క్షారాల ప్రాథమిక భావనను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1923. క్వశ్చన్ నెంబర్ 15, ఇన్ విచ్ ఇయర్ యాజ్ ఇండియా హోస్టెడ్ ది ఏషియన్ గేమ్ ఫర్ ద ఫస్ట్ టైం? భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఆసియా క్రీడలను నిర్వహించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1951.
క్వశ్చన్ నెంబర్ 16 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఇస్ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫిబ్రవరి 4. క్వశ్చన్ నెంబర్ 17 ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ గవర్న్స్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్? డిఎన్ఏ సందర్భంలో కింది సూత్రాల్లో ఏది ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియను నియంత్రిస్తుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరిపూరక సూత్రం. క్వశ్చన్ నెంబర్ 18 అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 మోస్ట్ పీపుల్ హ్యాడ్ అవుట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ స్టార్స్ ఇన్ ఇండియా టు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం చాలామంది భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. క్వశ్చన్ నెంబర్ 19 ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ 1st April అండ్ ఎండ్స్ ఆన్. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై ఈ తేదీతో ముగుస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 31 మార్చ్. క్వశ్చన్ నెంబర్ 20 ది గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ సిన్స్. భారతదేశ జనాభా వృద్ధి రేటు ఇప్పటి నుండి తగ్గుతూ వస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1981. క్వశ్చన్ నెంబర్ 21 యావరేజ్ ఫంక్షన్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెనూ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్? కింది వాటిలో ఏ సాధనం యొక్క డ్రాప్ డౌన్ మెనూలో సగటు ఫంక్షన్ జాబితా చేయబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆటో సమ్ ఫంక్షన్. క్వశ్చన్ నెంబర్ 22 సకేవా ఈజ్ ఏ రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ది కిరాత్ కంబు రాయ్ కమ్యూనిటీ ఆఫ్. సకేవా అనేది కిరాత్ కంబు రాయ్ కమ్యూనిటీ జరుపుకునే మతపరమైన పండుగ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 23 వేర్ క్యాన్ యూ ఫైండ్ ద ఎమోటికాన్స్ ఇన్ an instant messaging conversation window? తక్షణ సందేశ సంభాషణ విండోలో మీరు ఎమోటికాన్లను ఎక్కడ కనుగొనగలరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చాట్ విండో మధ్యలో. క్వశ్చన్ నెంబర్ 24 జియోయిడ్ ఈజ్ ది డాష్ ఆఫ్ ది ఎర్త్. జియోయిడ్ అంటే డాష్ భూమికి సంబంధించినది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షేప్ ఆకారం. క్వశ్చన్ నెంబర్ 25 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ది ఆథర్ ఆఫ్ బృహత్ కథా కోష్? కింది వాటిలో బృహత్ కథా కోష్ రచయిత ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హరిసేన. ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్పిల్డ్ ఇన్ టు 4 సెగ్మెంట్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఇక్కడ మీకు సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, ఆ యొక్క సెంటెన్స్లో గ్రామటికల్ ఎర్రర్ దేనిలో ఉందో మీరు కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అంటిల్ ద లాస్ట్ హౌస్. క్వశ్చన్ నెంబర్ 2 సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది ఫ్యూచర్ టెన్స్లో కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐ విల్ బి 25 నెక్స్ట్ సండే. క్వశ్చన్ నెంబర్ 3 ది అండర్లైన్ phrases in the given sentence has been used incorrectly. Select the option that can correctly replace the underline segment. I am down with కి అండర్లైన్ చేసినారు her complaints. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి fed off with. క్వశ్చన్ నెంబర్ 4 the following sentence has been divided into 4 segments. Identify the segment that contains a grammatical error. ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ లానే సెంటెన్సెస్ ఇచ్చింటాడు, ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఏదో మీరు కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైలెంట్ వెన్. క్వశ్చన్ నెంబర్ 5 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ క్యాన్ సబ్స్టిట్యూట్ అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఈస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ద లిటిల్ బాయ్ క్రైడ్ విత్ పెయిన్ వెన్ హీ బార్న్ కింద అండర్లైన్ హీస్ ఫింగర్స్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. క్వశ్చన్ నెంబర్ 6 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ట్రైవియల్కి యాంటోనిమ్ కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎసెన్షియల్. క్వశ్చన్ నెంబర్ 7 సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్.
ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ పదం రాంగ్గా ఉందో కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 8 యాంటోనిమ్ కనుక్కోవాలి. గ్లోరీకి యాంటోనిమ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సేమ్. క్వశ్చన్ నెంబర్ 9 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోషియేటివ్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ ఇడియం. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి సోల్ ప్లాస్ లైక్ హాట్ కేక్స్ అని అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ బదులు ఏది వాడాలో ఇక్కడ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సోల్ క్విక్లీ ఆన్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఇచ్చిన సెంటెన్స్లో గాడ్ ద నెక్స్ట్ అట్ నైట్ అని అండర్లైన్ చేశాడు. ఆ అండర్లైన్ చేసిన అండర్లైన్ వర్డ్స్కి వేరే వర్డ్స్ ఏం యాడ్ అవుతావో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాడ్ ద నెక్స్ట్ అట్ నైట్. క్వశ్చన్ నెంబర్ 15 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోషియేటివ్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి కాన్స్పీసీస్కి అండర్లైన్ చేశాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నోటిసబుల్. క్వశ్చన్ నెంబర్ 12 దీనికి యాంటోనిమ్ కనుక్కోవాలి. జాయ్లెస్కి. ఆప్షన్ ఏ బ్లిస్ఫుల్. క్వశ్చన్ నెంబర్ 13 బ్రాకెట్లో ఇచ్చిన పదానికి సినానిమ్ అయితే కనుక్కోవాలి. ఆప్షన్ సి ఎనిషియన్. క్వశ్చన్ నెంబర్ 14 మళ్ళీ సేమ్ గ్రామటికల్ స్పెల్లింగ్ ఎర్రర్స్ అయితే ఉంటాయి. ఇక స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏంటో కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 14 ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి స్ట్రాంగ్కి అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన పదానికి వేరే పదాన్ని మనం సబ్స్టిట్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెవర్. క్వశ్చన్ నెంబర్ 16 యాంటోనిమ్ అయితే కనుక్కోవాలి. సపోర్ట్కి యాంటోనిమ్. దీని యొక్క ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రెప్యూట్. క్వశ్చన్ నెంబర్ 17 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోషియేటివ్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. బ్లాక్ అండ్ వైట్కి ఇడియం కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్ రైటింగ్. క్వశ్చన్ నెంబర్ 18 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోషియేటివ్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎస్టర్డే ఐ ఏట్ ఓన్లీ ఏ డాష్ ఆఫ్ యాపిల్స్ ఫర్ మై డిన్నర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పేర్. క్వశ్చన్ నెంబర్ 19 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోషియేటివ్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇన్ బోత్ కంట్రీస్ వీ హ్యావ్ లీడర్స్ ఆఫ్ డాష్ ఎబిలిటీ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎక్స్పెక్షనల్. క్వశ్చన్ నెంబర్ 20 సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. దిస్ ఈస్ బెస్ట్ బుక్. దీనికి అండర్లైన్ ఫర్ చిల్డ్రన్ టు రీడ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దిస్ ఈస్ ద బెస్ట్ బుక్.